మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యక్తిగతంగా దాడికి దిగుతున్నారని తెలిపారు. మా కావలి నియోజకవర్గం చేసుకుంటే నాతో చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మీకు చేతగాక ఆడంగిగాగా మా కుటుంబ సభ్యుని బయటకు రాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు కార్పొరేషన్ కొట్టుకుంటారు, దాంట్లో తప్పే కమ్మారు, వాగు కమ్మారు, వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తారు సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారు, ఆదరిస్తున్నారు. గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతి ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. ఫైట్ చేసుకుంటే నాతో చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మీకు చేతగాక ఆడంగిగాగా మా కుటుంబ సభ్యుని బయటకు రాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు కార్పొరేషన్ కొట్టుకుంటారు, దాంట్లో తప్పే కమ్మారు, వాగు కమ్మారు, వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తారు సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారు, ఆదరిస్తున్నారు. గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతి ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. ఫైట్ చేసుకుంటే